హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ శారదని. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్లో భాగంగా మీకు ఒక మంచి స్టోరీ చెప్తానండి. ఎందుకంటే చాలామంది అడిగారు, డబ్బు పరమైన సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం అని అంటున్నారు. డబ్బు పరమైన సమస్యలు మనకి ఎందుకు వస్తాయో చెప్పండి. ఎప్పుడైతే మనకు మనీ మేనేజ్మెంట్ తెలియకోకుండా మనకు ఈరోజు ఒక ₹1,00,000 వచ్చిందనుకోండి, ₹1,00,000 ఖర్చు చేసేస్తుంటాం ఒక్కొక్కసారి కదా. అలా చేయకోకుండా మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే, ఒక 20% మనము సేవింగ్ చేసుకోవాలి. రిమైనింగ్ మన పిల్లల చదువు కోసం కానివ్వండి, మన ఇంటి కోసం కానివ్వండి, మన ఫ్యామిలీ కోసం కానివ్వండి, మన ఆనందం కోసం కానివ్వండి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 శాలరీ వస్తున్న ఎంప్లాయ్ ఏం చేస్తాడంటే, అందులో నుంచి 10% సేవింగ్ కోసం తీసేసి రిమైనింగ్ అతని ఖర్చుల కోసం, అతని కుటుంబం కోసం, తన అవసరాల కోసం యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఫాస్ట్ జనరేషన్ కారణంగా ఎంత సంపాదిస్తుంటే అంత మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు. అలా చేస్తే మరి మనీ అబండెన్స్ ఎలా జరుగుతుందండి? ఒక లా ఆఫ్ అట్రాక్షన్లో మనీ అబండెన్స్ జరగాలంటే మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఎంతైతే మనీకి రెస్పెక్ట్ ఇస్తామో అది మనల్ని అంత రెస్పెక్ట్ చేస్తుంది. మనం దాని మీద కృతజ్ఞత భావంతో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000 వచ్చిందనుకోండి, ఆ 10,000 నేనే తినేయాలి, నేనే తాగేసేయాలి, నేనే యూస్ చేసేయాలంటే అది కరెక్ట్ కాదు. దాంట్లో నుంచి నేను కొంత ప్రజల కోసము, లేకపోతే పేద పీపుల్ కోసము, ఎవరి కోసమైనా డొనేషన్ కూడా ఇస్తూ ఉండాలి. అప్పుడే నాకు కూడా మనీ అబండెన్స్ జరుగుతుంది. లేకపోతే నాకు ఏమీ జరగదు. ప్రతిదీ నేనే తినాలి, నేనే ఉండాలి అంటే మనకు సెట్ అవ్వదండి. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. మీకు ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తాను. ఒక రాజు ఉండేవాడంటండి. ఆయన పెద్ద రాజ్యానికి అధిపతిగా ఉంటాడు. ఆయన దగ్గర డబ్బు ఎప్పుడూ నిలువ ఉంటుందండి. ఆయనకి ఎలా నిలువ ఉంటుందంటే, ఆయన చాలా దైవాధీనంలోనే ఉంటాడు. అతను ప్రొఫెషన్ ఏంటంటే రాజుగా ఉండడము. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలు కోరుకుంటూ ఉంటారండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా దగ్గర వచ్చి గంట కొట్టండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను అన్నంత గొప్ప రాజు అండి. అతనికి ఏమి కలిగినా కూడా ఫస్ట్ ప్రజలకి షేర్ చేస్తాడండి. ప్రజలకి, ఆ రాజ్యంలో ప్రజలంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను అని అనుకుంటూ ఉంటాడండి. ఒకసారి ఒక రాజు దగ్గర ఒక యోగి వచ్చి, రాజా, నీ రాజ్యం ఇంకా బాగుండాలంటే నేను చాలా సంపాదించాను, కానీ నేను ఒక సన్యాసిని. ఈ సంపాదించిందంతా అందరూ నన్ను విశ్వసించి దానం రూపంలో, ధర్మం రూపంలో, కానుకల రూపంలో నాకు కొంత డబ్బు పరంగాను, వస్తువు పరంగాను చాలా ఇచ్చున్నారు. నేను వాటిని ఏం చేసుకుంటాను? అదే మీ రాజ్యంలో ఉన్న వాళ్ళ కోసము నేను ఒక యాగం చేస్తాను అని అంటారు. సరే, నువ్వు ఏమి యాగం చేయాలని అనుకుంటున్నావు అంటే, నేను ఒక చండీ హోమం చేస్తాను రాజ్యం యొక్క సంరక్షణ కోసం అని అడుగుతారు. సరే చేయండి. చండీ యాగం చేస్తే అందరికీ భోజనాలు పెట్టాలి, రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. ఆ భోజనాలకు అయ్యే ఖర్చు కూడా నేనే భరించుకుంటాను అని ఆ యోగి అంటే, సరే నీకేం కావాలో చెప్పు, నేను అదంతా అరేంజ్ చేస్తానని రాజు అన్నీ అరేంజ్మెంట్ చేస్తాడండి. డబ్బు మాత్రం ఆ యోగి దగ్గర ఉన్న డబ్బునన్నింటినీ వాడి ప్రజలకందరికీ, ఆ ప్రజలంతా సస్యశ్యామలంగా ఉండాలి ఆ రాజ్యం అని ఆ రాజ్యంలో హోమం చేస్తారు. అందరికీ భోజనాలు వండుతూ ఉంటారండి. భోజనాలు చిన్న చిన్న వాటిలో కాదు కదండి, రాజ్యం అంటే పెద్దగా ఉంటుంది, ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. అంతమంది ప్రజలకి వంట వండాలంటే పెద్ద పెద్ద సామాగ్రిలోనే వండాల్సి వస్తుంది. అలా ఒకరోజు ఒక వంట విశాలమైన పొలంలో వండుతున్నారండి. వండుతుంటే పెద్ద పెద్ద గిన్నెల్లో వండుతున్నారు. ఇప్పుడు పెద్ద గిన్నెల్లో వండుతున్నప్పుడు ఒక గద్ద ఏం చేస్తుందంటే, తన ఆహారం అది వెతుక్కుంటూ ఒక పామును మోసుకొని వెళ్తుందండి. పామును మోసుకొని వెళ్తుంది. ఆ గద్ద చేతుల్లో ఆ పాము చనిపోతూ ఆ విషాన్ని కిందికి వదిలేసిందండి. పాపం అది కూడా కావాలని చేయలేదు. తన ప్రాణం వెళ్ళిపోతుంటే కిందికి వదిలింది. అది కర్మానుసారం ఏంటో మరి తెలియదు. ఆ యోగి భోజనం చేస్తున్న వంట చేయిస్తున్న వంట గిన్నెలో కొంచెం విషం పడిపోయిందండి. ఆ విషం పడిపోగానే అందరూ హోమం చేయించుకున్నారు. ఎవరికీ తెలియదు ఇక్కడ విషం పడిందన్న విషయం ఎవరికీ తెలియదు. వాళ్ళు వంట వండుకుంటూ ఉన్నారు. అది విషం పాము ప్రాణం పోవడం కారణంగా అది విషం కక్కేసింది. కింద ఆకాశం నుంచి విషము ఆ గిన్నెలో పడిపోయిందండి. అది ఎవరికీ తెలియదు.
హోమం అయిపోయింది. అందరూ ప్రజలందరూ వచ్చారు. వేల మంది ప్రజలు వచ్చారండి. అందరూ భోజనం చాలా బాగుందని మెచ్చి ఇంకా కావాలని ఏరి కోరి తిన్నారండి. తిన్న ఒక గంటలో 1000 మంది చనిపోయారంటండి. 1000 మంది చనిపోతే ఇదేంటి, నేను ఎప్పుడూ చేయక ఒక మంచి మార్గం కోసము ప్రజలంతా సస్యశ్యామలంగా ఉండాలి, నేను ఒక సాధుని సన్యాసిని, ఈ డబ్బునన్నీ ఏం చేసుకుంటాను, 10 మందికి భోజనం పెడదాము, 10 మంది మంచి కోసం చేద్దామని పాపం ఆయన అనుకోవడము, అదే గిన్నెలో వాళ్ళ కర్మానుసారము విషం పడడము, అంతమంది చనిపోవడం చూసి రాజు, ఆ యోగి అందరూ చాలా బాధ అనుకుంటుంటారు. కానీ అప్పుడు రాజు దగ్గర ఈ సమస్య తీసుకెళ్తే, ఈ పాపం ఎవరిది రాజా, ఇప్పుడు ఈ పాపానికి ఫలితం ఏంటి అని అడిగితే, దీని గురించి మనం ఎవ్వరము కావాలని విషం వేసి చంపింది కాదు, వాళ్లకు ఈ భోజనం తినాలని ఉంది, అలా చనిపోయింది, ఇది ఎలా జరిగింది అని ఆకాశ మార్గంలో, ఇప్పుడు మనకంటే సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరా ఫిట్టింగ్ చేస్తాం, కానీ ఆకాశ మార్గంలో కూడా భటులు చూస్తూ ఉంటారండి. అలా చూస్తూ ఉంటే అది ఎలా జరిగింది అని అనాలిసిస్ చేసినప్పుడు ఇలా గద్ద ఇలా దూరం నుంచి చూసాము, కానీ ఇది ఇక్కడే పడుతుందని మేము అనుకోలేదు అలా అని ప్రజలు అనడము వినడము జరిగింది. ఎవరైతే దీని గురించి ఈ కర్మ అనేది ఎవరి ఖాతాలో వేయాలి స్వామి అని అడిగితే, దీని గురించి పని పాట లేకోకుండా ఈ మాటనే ఎవరైతే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళ ఖాతాలో మనిషికి కొంచెం వేసేయండి అని చెప్పారంటండి రాజు. అందుకే మనం కూడా ఎప్పుడు ఎవరి గురించి కూడా చెడ్డగా మాట్లాడకూడదు. వేరే వాళ్ళ కుటుంబ విషయంలో కానీ, వేరే వాళ్ళ వ్యక్తిగత విషయంలో కానీ మనము ఇన్వాల్వ్ అవ్వకూడదు. చేతనైతే ఒక సహాయం చేయాలి, చేత కాకపోతే కనుక మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా మన సహాయం అడిగారు అనుకోండి, మనకు ఉన్న దాంట్లోనే లేదు అనుకోకుండా ఎంతో కొంత సహాయం చేసి పంపించేసేయాలి. అంతేకాని మనము నవేడేస్ ఏం చేస్తున్నామంటే, చాలామంది, అందరూ అని నేను అననండి, కొంతమంది చుట్టుపక్కల వాళ్ళ గురించి మాట్లాడడం, చెడ్డగా చెప్పుకోవడము, అది ఎలా అంట ఇది ఎలా అంట అని అనుకుంటూ తిరుగుతుంటాం కదండి. మనకు కూడా ఒక చిత్రగుప్తుడు ఉంటాడు కదండి. మనం అలా మాట్లాడామనుకోండి, మన పాపాలను కూడా చిత్రగుప్తుడు ఇలా మాట్లాడే వాళ్ళ ఖాతాలో కొంచెం వేసేస్తారండి. కాబట్టి మనం కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్శుద్ధి అనేది చాలా శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే వాక్శుద్ధి, దేహశుద్ధి అన్నీ బాగుంటాయో మనకి మనీ అబండెన్స్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుందండి. డబ్బు అనేది ఎవరైనా సంపాదిస్తారండి, వాల్యూస్ అనేది ఎవరు సంపాదించుకోలేరు. ఆ గొప్ప వాల్యూస్ ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళనే గొప్ప వ్యక్తులు అని అంటారు. ఒక మనిషి చనిపోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళరండి, పుట్టినప్పుడు కూడా ఏమీ వేసుకొని రారు. ఇవన్నీ మనకి భోగం కానీ, డబ్బు కానీ, అన్ని అష్ట ఐశ్వర్యాలు కానీ మనం పుట్టి పెరిగిన తర్వాత వచ్చినవే ఇవన్నీ. వాటి కోసమని మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదండి. అని ఎందుకని చెప్తున్నానంటే, మనీ అబండెన్స్ జరగట్లేదు అంటే మీలో ఎక్కడ నెగిటివిటీ ఉందో మీరు ఫస్ట్ పరీక్షించుకోండి. ఆ నెగిటివిటీని మీరు తీసేసి అంత పాజిటివ్గా ఆలోచన చేయండి, పాజిటివ్ థింకింగ్లో ఉండండి, కష్టపడండి. ₹1 కూడా ఎక్కడి నుంచి మనకి రాదండి. కష్టపడితేనే డబ్బు రావడం జరుగుతుంది. వచ్చిన డబ్బుని మనము నిలబెట్టుకోవాలి. చాలామంది అంటారు, మేము ఎంత సంపాదించినా మేడం మాకు డబ్బు నిలవట్లేదు అని అంటున్నారు. ఎక్కువ ఖర్చు పెడితే నిలవదండి. మనము ఒక డబ్బుకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రం ఖర్చు పెట్టాలి, మిగిలింది మనము సేవింగ్ చూసుకోవాలి. అందరికీ అన్నదానం చేయిస్తూ ఉండండి. మీకు చేతనైనంతలో గురువారం కానీ, శుక్రవారం కానీ, మీకు నచ్చిన ఏదైనా కానీ ప్రసాద విక్రయం చేయండి. మీకు తోచిన దాంట్లో మీరు కొంతమందికి హెల్ప్ చేయండి. మీకు మనీ అబండెన్స్ అనేది జరుగుతుంది. మీ గ్రహ దోషాలు ఏవైనా ఉన్నా పోతాయండి. ఎక్కువ డబ్బు ఆగట్లేదు అనే వాళ్ళకి ఒక చిన్న రెమెడీ చెప్తానండి నేను. ఇది చేసుకోండి. మనందరి ఇంట్లోనూ బిర్యానీ ఆకు ఉంటుంది కదండి. ఈ బిర్యానీ ఆకు మీద లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదండి. ఆ దాల్చిన చెక్క పౌడర్ను వేసి, ఇలా దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదండి, ఆ దాల్చిన చెక్క పౌడర్ని ఈ బిర్యానీ ఆకులో వేసేయండి కొంచెము. దీన్ని మీరు ఫోల్డ్ చేసి, ఎందుకంటున్నానంటే ఈ ఆకుల వల్ల అన్నీ జరుగుతాయా మేడం అని అంటే, ఇవన్నీ మనము నార్మల్గా యూస్ చేసేటివి కాదండి. వీటిలో కూడా దైవశక్తి ఉంటుంది. లవంగాలు కూడా లక్ష్మీదేవితో కంపారిజన్ చేస్తాము. లక్ష్మి ఆకర్షించటానికి లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనకు సుగంధ ద్రవ్యాలు. ఇప్పటి నుంచి కాదు, పూర్వీకుల నుంచి వస్తున్న విషయాలే ఇవి.
ఇది చేసుకోండి రెమెడీ. ఇలా బిర్యానీ ఆకు తీసుకోవాలండి. ఆ బిర్యానీ ఆకులో దాల్చిన చెక్క పౌడర్ వేసి ఇలా ఫోల్డ్ చేసేసి మీరు ఒక లవంగాన్ని తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మీరు పూజ రూమ్లో ఎక్కడైతే మీరు లక్ష్మీ పూజ చేసుకుంటారో ఆ పూజా స్థలంలో ఉంచి మీ సంకల్పం ఏదైతే ఏ రకంగా మీకు మనీ ఆగట్లేదో ఆ సంకల్పం చెప్పుకొని పూజా రూమ్లో పెట్టుకొని అండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు పర్స్లో పెట్టుకోండి. మీకు అనవసరమైన ఖర్చులు చేయడం అనేది తగ్గుతుందండి. ఎప్పుడైతే మనం అనవసరమైన ఖర్చులు తగ్గుతాయో మన దగ్గర డబ్బు అనేది ఆగుతుంది. ఇది చిన్న సింపుల్ టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ చేసుకోండి, అందరికీ డబ్బు నిలుస్తుందండి. థ్యాంక్ యూ.